భవిష్యత్తు అమరికి కాకుండా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడతా ఉంది. తప్పకుండా ఆ అమ్మాయి కూతుర్ని చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆవిడకి కూడా ఇంటి జాగా 1 సెంట్ ఉంది, ఇల్లు కట్టించమని చెప్పి కోరింది. ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన శ్రీకాకుళం రాజ్యం, ఆవిడని చూస్తే 30 సంవత్సరాల కంటే ముందు భర్త చనిపోయాడు. 3 పిల్లలు, 3 పిల్లలు కూడా ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేస్తే 2 చనిపోయారు. 2 సంవత్సరాల బాబు ఉండే వయసులో కూతురు అల్లుడు 2 చనిపోతే ఆ బాబుని తీసుకొచ్చి చదివిస్తూ ఉంది. వీళ్ళు కూడా మనం చూసినప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కులం, కానీ ఆవిడకి పట్టుదల నా మనవడిని పూజారి చేయాలని ఇక్కడి నుంచి తెనాలికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంది. అంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఒక ఉదాహరణ. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుని ఆవిడ కోరేది, నాకు కూడా ఇల్లు లేదు, ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టించమని చెప్పి కోరారు. తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నలుగురికి కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈరోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తామనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాను. ఒకరోజు అడ్వాన్స్గా మీ అందరికీ ఈరోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా, 40 సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారంటే 100కి 93% గెలిపించారు. ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు. ఒక స్టేజ్లో అయితే మా అరవింద్ బాబు గెలుస్తాడని భయం ఉంటే, కాదు మేమున్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇలాంటివి చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం. ఎవరైతే విర్రవీగి నన్నేమీ చేయలేరనుకుంటే, కాదు కర్రు కాల్చి వాత పెడతామని చేసి చూపించింది మీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి నేను చాలాసార్లు కూడా చాలా ఎన్నికలు చూశాను, కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతానో దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలనే ఆలోచన. అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతవన్నీ కూడా మర్చిపోదాం, కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు. అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు.
ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట, శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని 20-30 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అందుకని ఈరోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ, తెలుగు వారందరూ చేసుకునే పండుగ. మళ్ళీ మీ అందరి